హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. ఈరోజు సండే కదా, పొద్దున్న అయితే చర్చ్కి అయితే వెళ్ళొచ్చేసాం. ఈ చర్చి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ చెట్లు, వాతావరణం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ పనస చెట్టు ఒకటి ఉంది, దాన్ని వీడియో తీసి ఎప్పటి నుంచో వీడియో తీసి పెడదాం అనుకుంటున్నా, తీయలేకపోతున్నాను. ఈరోజు అయితే వీడియో తీసాను. పనస చెట్టు నిండా కాయలు అయితే ఇలా ఉన్నాయండి. కొద్దిసేపు వీడియో అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను చాయ్ అయితే పెట్టుకొని చాయ్ తాగుతున్నానండి. ఇక్కడ ఈరోజు సండే స్పెషల్గా పచ్చి రొయ్యలు, గోంగూర కర్రీ అయితే చేశానండి. ప్రతి వారం చికెన్ అయిపోతుందనేసి ఈరోజు అయితే రొయ్యలు తెచ్చుకున్నాం. దానిలో గోంగూర అయితే వేసి వండాను. టిఫిన్ కింద అయితే దోశలు వేసాను. దోశల్లోకి ఈరోజు మామిడికాయ చట్నీ వేసుకొని అయితే తినేసామండి. తిన్న తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేశానండి. కేజీ రొయ్యలు తెచ్చుకుంటాయి, ఒలిపించి ఉడకబెట్టేసరికి అయితే 1/2 కేజీ రొయ్యలు వచ్చినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి రొయ్యలు గోంగూర వండుదామనేసి రొయ్యలు అయితే తెచ్చుకున్నామండి. కేజీ రొయ్యలు తీసుకొని ఒలిపిస్తే 1/2 కిలో రొయ్యలు అయితే వచ్చినాయి. దీనిలోకి అయితే గోంగూర రైస్ అయితే వండుతాను. ఈ రొయ్యలను అయితే ఇప్పుడు శుభ్రం చేసుకొచ్చుకుంటానండి. వీటి నరాలు తీసి వీటిని అయితే శుభ్రంగా కడిగి వంట అయితే స్టార్ట్ చేద్దాం. రొయ్యల్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందు రొయ్యలు అయితే ఉడికించుకున్నానండి. రొయ్యలు అనేది నేను ఉడికించుకునే కర్రీ అనేది చేస్తాను. దీనిలో వాటర్ ఏమన్నా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. అలా ఉడికించి చేస్తే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఒక సైడు రొయ్యలను ఉడికించుకోవడానికి పెట్టాను. ఈ పచ్చిమిర్చి అయితే గోంగూర ఉడకపెట్టుకోవడానికి కట్ చేసుకుంటున్నానండి. మనం తినే కారాన్ని బట్టి తీసుకోవాలి. పచ్చిమిర్చి నేను 3 తీసుకొని గోంగూర అయితే ఇలా పిడికిలతో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత అయితే తీసుకున్నానండి. మరీ ఎక్కువ వేసుకున్నా అంత టేస్ట్ అనిపించదు. రొయ్యలతో సమానంగా గోంగూర తీసుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుందండి. దీనిలోకి మీడియం సైజ్ టమాటా కూడా వేసుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి, గోంగూరను అయితే ఉడికించుకుందామండి. రొయ్యలు అయితే నాకు ఉడికిపోయినాయి, పక్కకు పెట్టుకున్నాను. కర్రీ చేసుకోవడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకున్నాను. దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఈ కర్రీకి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. లేకపోతే గోంగూరలో జిగురుదనం ఉండి అంత మంచిగా అనిపించదు. నాకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టింది. ఆయిల్ వేసుకొని అది వేడిగైన తర్వాత దానిలోకి 1 అంగుళం అంతా దాల్చిన చెక్క, 3 లవంగం మొగ్గలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి మీడియం సైజు ఉల్లిపాయ 1 సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. వేసుకొని ఇవి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఒక సైడు గోంగూర కూడా ఉడికించుకుంటున్నాను. పచ్చి రొయ్యలతో గోంగూర కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. రొయ్యలు అనేది మనం
రొయ్యలు సపరేట్గా వండిన టేస్ట్ వేరుంటే ఇలా గోంగూర వేసి వండే టేస్టు మరింత రుచిగా ఉంటుంది. ఈ మసాలాలన్నీ వేసి వీటిని అయితే మగ్గించుకుంటున్నానండి, ఫ్రై చేసుకుంటున్నాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి కారం సాల్ట్ అనేది మనకి కొంచెం ఎక్కువే పడుతుందండి. పచ్చిమిర్చి వేసుకున్నాం, కారం అనేది చూసి వేసుకోవాలి. కారం సాల్ట్ వేసుకున్న 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ ఒక్కసారి కలుపుకుంటున్నానండి. రొయ్యలు అనేది మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి రొయ్యలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. అందుకే మసాలాలను ముందు ఇలా ఫ్రై చేసుకుని ఉడికించుకున్న రొయ్యలు అయితే ఈ మసాలాల్లో వేసేసుకుంటున్నానండి. వేసుకొని ఈ ఒక 4 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర అయితే ఉంది కదండి, దాన్ని పప్పు గుత్తితో మెదుపుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ రొయ్యలకైతే ఇలా పట్టిస్తున్నానండి. ఇది ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసాను నేను. ఇప్పుడు గోంగూర ఉడికింది. నాకు ఉడికిన గోంగూరని ఇలా పప్పు గుత్తితో అయితే మెదుపుకుంటున్నాను. మిక్సీ పట్టి గోంగూర అనేది వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. ఇలా పప్పు గుత్తితో మెదుపు వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. నేను పప్పు గుత్తితో మెదుపుకొని వేసుకున్నాను. మెదుపుకున్న గోంగూరను అయితే మనం మసాలాలన్నీ పట్టించుకున్న ఈ రొయ్యల కర్రీలోకి వేసి కలుపుకోవాలండి. ఈ గోంగూర ఈ రొయ్యలన్నీ మంచిగా కలిసే వరకు కలుపుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. గోంగూర అనేది వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉప్పు కారం ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడే చెక్ చేసేసుకొని వేసుకోవాలండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి ఒక టీ గ్లాసు వాటర్ అయితే వేసుకొని ఉడికించుకుంటున్నానండి. మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు, చూసి అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకుంటున్నాను. ఉడికిన తర్వాత అయితే మనకి పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ. ఈ కర్రీలోకి నాకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టింది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూర అనేది మనకి నిల్వ కూడా ఉంటుందండి. కూర చేయడం అయితే అయిపోయిందండి. తర్వాత గోంగూరలు ఏమేసావు చెప్పు, తమ్ముడు చూపి అమ్మ చెప్పు. చికెన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. వెల్కమ్. వెల్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉండలే అరుకురా కొద్దిగా. అన్నం తింటుంది.
మన అన్నం తింటున్నా నీళ్ళు చికెన్ ఉండే మన చికెన్ తీసుకొచ్చాడు చిన్న చిన్న చికెన్ ఉండే చికెన్ చికెన్ చాలా తీసుకొచ్చాడు డాడీ ఉప్పు తీసుకొచ్చి చాలా చికెన్లో అన్ని చికెన్ తీసుకొచ్చి నీళ్ళు చేపలు ఉన్నాయి చాలా ఉంటాయి చేపలు రొయ్యలు వచ్చావు రొయ్యలు ఉమ్.